నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక అనుమానాస్పద వ్యక్తి గురించి ఇప్పుడు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో స్థానిక ప్రాంతాల్లో పెద్ద చర్చగా మారాయి. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక అనుమానాస్పద వ్యక్తి గురించి వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో స్థానిక ప్రాంతాల్లో పెద్ద చర్చగా మారాయి. సాధారణంగా రాత్రి 12 తర్వాత ప్రశాంతంగా మారే నగర వీధులు కొన్ని ప్రాంతాల్లో మాత్రం భయంతో నిండిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజమేమిటి? నిజంగానే ఒకే వ్యక్తి కారణమా, లేక ఇది కేవలం అపోహల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రారంభంలో ఈ ఘటన చిన్నగా మొదలైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదట ఇది సాధారణ మానసిక అస్థిరత ఉన్న వ్యక్తి కేసు కావచ్చని భావించారు. కానీ రోజులు గడిచే కొద్దీ అదే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో కనిపించడం, అతని ప్రవర్తన అసాధారణంగా ఉండటం మరియు రాత్రి వేళల్లో ప్రజలను భయపెట్టే విధంగా కనిపించడంతో ఈ విషయం సీరియస్ గా మారింది. స్థానికుల కథనాల ప్రకారం ఆ వ్యక్తి రాత్రి 1 గంటల నుంచి 3 గంటల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాడని చెబుతున్నారు. కొన్ని చోట్ల అతను వేగంగా వీధుల్లో తిరుగుతూ కనిపించాడని, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా కనబడకుండా పోతాడని స్థానికులు అంటున్నారు. ఇక ఈ అనూహ్య ప్రవర్తన కారణంగా ప్రజల్లో భయం పెరిగింది. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ కాలనీల్లో నివసించేవారు రాత్రి బయటకు రావాలంటే కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి గురించి స్పష్టమైన సమాచారం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. అతని గుర్తింపు, నేపథ్యం, అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాలు ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని క్లూస్ లభించినప్పటికీ అతని పూర్తి వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాత్రి గస్తీని పెంచారు. అనుమానాస్పద వ్యక్తి కనిపించిన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా పరిశీలన జరుగుతోంది. ముఖ్యంగా ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక స్థానికుల భయాన్ని మరింత పెంచిన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ప్రవర్తన చాలా అనూహ్యంగా ఉండటం. సాధారణంగా రాత్రి వేళల్లో ఒంటరిగా కనిపించడం, కొన్ని సందర్భాల్లో వేగంగా పరుగులు తీయడం, కొన్నిసార్లు అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి ప్రవర్తనలు ప్రజల్లో భయాన్ని పెంచుతాయి. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని చెబుతున్నారు. ఈ కేసులో ఒక ముఖ్యమైన కోణం కూడా ఉంది. ఆ వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే అతని ప్రవర్తనలో స్థిరత్వం లేకపోవడం, ఒకే విధంగా ప్రవర్తించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకే పోలీసులు కేవలం క్రిమినల్ యాంగిల్లో కాకుండా హ్యూమానిటేరియన్ యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నగర ప్రజలు మాత్రం రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ చేసేవారు ఈ ఘటనపై ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలనీలో వాచ్మెన్లను మరింత అప్రమత్తంగా ఉంచారు. అపార్ట్మెంట్ అసోసియేషన్లు కూడా రాత్రి భద్రతను పెంచే చర్యలు తీసుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ ఘటనపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నిజమా కాదా అన్నది నిర్ధారణ లేకుండానే షేర్ అవుతున్నాయి. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడుతుంది. పోలీసులు మాత్రం ప్రజలు అపోహలకు లోను కావద్దని, ధృవీకరించని వీడియోలు నమ్మవద్దని సూచిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషిస్తున్నారు. కొన్ని ఫుటేజ్లలో ఆ వ్యక్తి కనిపించినట్లు సమాచారం ఉన్నప్పటికీ అతని ముఖం స్పష్టంగా గుర్తించలేకపోయారు. దీంతో గుర్తింపు ప్రక్రియ మరింత కష్టంగా మారింది. అయినప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో
దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటనపై సైకలాజికల్ నిపుణులు కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన సాధారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా చికిత్స అవసరమైన పరిస్థితుల్లో కనిపించవచ్చని వారు చెబుతున్నారు. ఒకవేళ నిజంగా మానసిక అస్థిరత కారణమైతే అతనికి చికిత్స అందించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రజల భద్రత విషయానికి వస్తే పోలీసులు గస్తీని పెంచడంతో పాటు రాత్రి సమయంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. హెల్ప్ లైన్ నంబర్లు కూడా యాక్టివ్గా ఉంచారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకువస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఇక ఈ ఘటనలో మరో కీలక విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద ఘటనలు నమోదు కాలేదు. కేవలం అనుమానాస్పద కదలికలు మాత్రమే నివేదించబడ్డాయి. అయినప్పటికీ ప్రజల్లో భయం ఎక్కువ కావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రచారం మరియు అపోహలు. మొత్తం మీద చూస్తే ఇది ఇంకా పూర్తి నిర్ధారణ కాలేని ఒక మిస్టీరియస్ కేసు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా మరోవైపు ప్రజలు భయంతో ఎదురు చూస్తున్నారు. నిజం ఏమిటి, ఆ వ్యక్తి ఎవరు, అతని ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.